ప్రభాస్ ది రాజా సాబ్ చిత్రం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా ₹112 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. అయితే ట్రైలర్లో చూపించిన ప్రభాస్ ఓల్డ్ గెటప్ సినిమాలో లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. దీనిపై స్పందించిన దర్శకుడు మారుతి శనివారం సాయంత్రం షోల నుండి కొత్తగా 8 నిమిషాల సన్నివేశాలను జోడిస్తున్నట్లు ప్రకటించారు. లాగ్ ఉన్న సీన్స్ ను తొలగించి అభిమానులు కోరుకున్న రాజు పాత్రను యాడ్ చేస్తుండటంతో థియేటర్లలో మళ్లీ సందడి మొదలయ్యే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో భారీ బడ్జెట్తో రూపొందించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రీమియర్స్ నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతోంది. ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా ₹112 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా బ్లాక్ బస్టర్ మీట్ నిర్వహించారు. ది రాజా సాబ్ ట్రైలర్లో చూపించిన ఓల్డ్ ప్రభాస్ గెటప్ సినిమాలో లేకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. దీనిపై డైరెక్టర్ మారుతి స్పందిస్తూ ప్రభాస్ అభిమానుల కోసం కొత్తగా 8 నిమిషాల సన్నివేశాలను యాడ్ చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా అందులో ఫ్యాన్స్ ఎదురుచూసిన ప్రభాస్ ఓల్డ్ గెటప్ ఎపిసోడ్ ఉంటుందని చెప్పారు. ఆడియన్స్ ఫీడ్ బ్యాక్ తీసుకుని లాగ్ అనిపించిన సన్నివేశాలను ట్రిమ్ చేశామని, ఈ రోజు సాయంత్రం నుంచే కొత్త ప్రభాస్ ను రియల్ రాజాసాబ్ ని చూడబోతున్నారని అన్నారు. ప్రభాస్ అభిమానులు అందరూ డిజాపాయింట్ అవ్వలేదు, సాటిస్ఫై అవ్వలేదు. ట్రైలర్లో ఓల్డ్ గెటప్ లో ఉన్న ప్రభాస్ ను చూపించాం. ఆయన యాటిట్యూడ్, స్వాగ్ చూపించాం. ఎక్కువగా ఆయన్ని పరిచయం చేశాం. ఓల్డ్ గెటప్ ప్రభాస్ ఎప్పుడు వస్తారని వెతుక్కునే ప్రాసెస్ లో ఆ డిజపాయింట్మెంట్ లో మేం చూపించే కథని బ్రెయిన్ కి ఎక్కించుకోలేకపోయారు. ప్రభాస్ ఫ్యాన్స్ చాలా మంది నాతో మాట్లాడారు. సినిమా చాలా బాగా ఉంది కానీ ఆ సీన్స్ ఎందుకు డిలీట్ చేశారని అడుగుతున్నారు. వాళ్ల కోసమే ఈ రోజు సాయంత్రం నుంచి ప్రభాస్ ఓల్డ్ గెటప్ సన్నివేశాలు యాడ్ చేస్తున్నాం. లాగ్ అనిపించిన సన్నివేశాలు, సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ స్ట్రీమ్ చేసి మరింత షార్ప్ గా మీ ముందుకు తీసుకొస్తున్నాం. కొత్తగా యాడ్ చేసిన సన్నివేశాలు డెఫినెట్ గా మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయి. 8 నుంచి 9 నిమిషాల సీన్స్ ను మీరంతా ఎంజాయ్ చేస్తారు. ఈ రోజు సాయంత్రం నుంచి కొత్త ప్రభాస్ ను రియల్ రాజాసాబ్ గా మీరు ఫీల్ అయిన ప్రభాస్ ని చూడబోతున్నారు. ఈ సన్నివేశాలతో తప్పకుండా సంతృప్తి చెందుతారని అనుకుంటున్నాను అని మారుతి అన్నారు. సంక్రాంతికి వచ్చే సినిమాలు అన్నీ బాగా ఆడాలని కోరుకుంటున్నాను. ది రాజా సాబ్ సినిమాకి ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ప్రభాస్ సినిమాలకి ఫస్ట్ డే టాక్ ఇలానే ఉంటుందని, అవన్నీ పట్టించుకోవద్దని, 10 రోజుల తర్వాత ప్రభాస్ స్టామినా చూడండి అని అభిమానులు నాకు మెసేజ్లు చేస్తున్నారు. ప్రభాస్ లాంటి స్టార్ హీరో నాలాంటి మిడ్ రేంజ్ డైరెక్టర్ తో ఇలాంటి కొత్త సినిమాని మీకు అందించారు. ఈ సినిమాకి మీరంతా యాక్సెప్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కామన్ ఆడియన్స్ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని మారుతి చెప్పారు. పండగకు ముందే మీకోసం పెద్దాయన ప్రభాస్ ఓల్డ్ లుక్ ను తీసుకొస్తున్నాం. సినిమా గురించి బాధపడిపోతున్నానని చాలా మంది ఫోన్ చేశారు. నాకు ధైర్యం చెప్పిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. కొత్త పాయింట్ చెప్పినప్పుడు ప్రేక్షకులు స్వీకరించడానికి సమయం పడుతుంది. రాజా సాబ్ సినిమా చూసి నా డైరెక్టర్ ఫ్రెండ్స్ అల్లు అర్జున్ ఫోన్ చేసి అభినందించారు. నేను హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా సంతోషంగా ఉండండి. సోమవారం నుంచి నార్మల్ టికెట్ రేట్లు అందుబాటులోకి వస్తాయి. సాధారణ టికెట్ ధరలతోనే ఇలాంటి పెద్ద హారర్ ఫాంటసీ సినిమాని థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండి అని మారుతి చెప్పుకొచ్చారు.